నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. స్టూడియోలో మన ముందు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఈ రోజు కాకినాడలో ఒక హత్య అయితే మనకి తెలిసిందని మనకు వార్తలు వస్తున్నాయి. 2 హత్యలు జరిగినాయి అని మనకు వార్తలు వస్తున్నాయి. అందులో పిల్లలు, చదువుకునే పిల్లలు పర్ఫార్మెన్స్ బాగలేదని తండ్రి ఇట్లా చేశాడంటే ఇది చాలా దారుణంగా అనిపిస్తుంది మేడం. అసలు ఇది ఎలా జరిగింది? దీని మీద మీ స్పందన ఏంటి మేడం? ఎలా జరగడం అనే తర్వాత అండి, అసలు తల్లిదండ్రులుగా ఏ తల్లిదండ్రి అయినా కూడా పిల్లల్ని కనే ముందు ఆలోచించుకోమని చెప్దాం. నీకు పిల్లలు చదువులు ముఖ్యమా, పిల్లలు ఆరోగ్యంగా చక్కగా పెరగడం ముఖ్యమా, మంచి పౌరులుగా ఉండడం ముఖ్యమా? ఎందుకంటే మొన్న ఒక హెడ్ మాస్టర్ మనం చూసాం, మిమ్మల్ని కొట్టలేను, తిట్టలేను, మీరు చదవట్లేదు, గుంజీళ్ళు తీస్తున్నాను అన్నాడు ఆయన. సరే, ఆ వేదన అర్థమైంది. కానీ మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఇప్పుడు పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారు, కరెక్టే. వాళ్ళకి వెనకాల తల్లి తండ్రి కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఉంటారు, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. వాళ్ళకి ఇంటికి వెళ్ళాక చదువు చెప్పేవాళ్ళు ఉంటారు. కాబట్టి అదే ఆలోచించాలి మనం. కొంతమంది పిల్లలు స్వతహాగా చదవరు. ఇంకొకటండి, 100% మీకు అందరూ పాస్ అవ్వాలి అనే విధానం పెట్టడం కూడా తప్పు. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ అనేది అందరూ ఒకేలాగా ఇవ్వరు. 100కి 100% ఎవడు పాస్ అయిపోడు. మా చిన్నప్పుడైతే 60% మార్కులు వస్తే చాలా ఎక్కువ మార్కులు వచ్చినట్లు లెక్క మాకు. ఎస్పెషల్లీ లాంగ్వేజెస్లో 60 రావడం అంటే చాలా ఎక్కువ రావడం. 100కి 100 ఎవడు ఇవ్వాల. ఇప్పుడు 100కి 100 అన్నింట్లో వచ్చేస్తాయి మార్కులు. ఆ మార్కులు కొలమానం కాదు కదా. ఇప్పుడు హెడ్ మాస్టర్ కూడా ఆయన వేదన బాగుంది, కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ ఆలోచించాలి. అయితే ప్రభుత్వం కూడా అలాంటి వాళ్ళకి కోచింగ్ సెంటర్స్ పెట్టాలి. అలాంటి పిల్లలకి కోచింగ్ సెంటర్స్ పెట్టాలి. ఇప్పుడు ఈ టీచర్స్ మీద ఆ బాధ్యత పెట్టకండి మీరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళకి చదువు చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పనులు చూసుకోవాలి కదా. కాబట్టి అలా కాకుండా మీరు ఇంకెవరినైనా కొత్తగా పెట్టి చదువుకున్న పిల్లల్ని వాళ్ళకి ట్యూషన్కి పెట్టించండి, దానికి వాళ్ళకి ఉపాధి ఇవ్వండి. ఆ రకంగా ఆలోచించాలి. ఇక్కడ ఈ చంద్రశేఖరరావు వాకపల్లి అనే అతను తాడేపల్లిగూడానికి చెందినవాడు. ఓఎన్జీసీలో అకౌంటెంట్గా చేస్తున్నాడు, కాకినాడ దగ్గర ఉంటున్నాడు. అయితే పిల్లల పెర్ఫార్మెన్స్ స్కూల్లో బాగా లేదు. ఏంటి 7 ఏళ్ళు 6 ఏళ్ళు వాళ్ళకి పెర్ఫార్మెన్స్ ఏంటంటే బుద్ధి లేకపోతే తండ్రికి. హోలీ రోజు వాళ్ళని ఆఫీస్కి తీసుకెళ్ళి హోలీ ఆడాక భార్యతోటి, నేను పిల్లలకి స్కూల్ యూనిఫామ్లు కొలతలు ఇచ్చేసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, మన ఇంటికి వెళ్దామని చెప్పి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి నీళ్లలో, అంటే బకెట్ నీళ్లలో ముంచేసి వాళ్ళని చంపేసి ఊపిరాడకుండా చేసి తను ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఎంతసేపటికి భర్త రాకపోయేసరికి ఫోన్ చేసి, ఆ ఫోను స్విచ్ ఆఫ్ ఉంటే వెంటనే అక్కడ ఉండే వాళ్ళని తీసుకుని ఇంటికి వచ్చి చూసేసరికి, కిటికీలోని చూసేసరికి భర్త ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. సూసైడ్ నోట్లో ఇది రాశాడు ఆయన. పిల్లల పెర్ఫార్మెన్స్ బాగోలేదు, అందుకని వాళ్ళని చంపి నేను చేస్తున్నాను. నువ్వు చేస్తే చావాల్సింది, పిల్లలు ఏమన్యాయం చేశారు, చిన్న పసిపిల్లలు పాపం. నీకు ఎట్లా అసలు మనసు వచ్చింది? ఇంకొకటండి, చదువు అనేది ఎల్కేజీలో వచ్చేస్తుందా? రాదు కదా. కొంతమందికి 10th వచ్చాక మార్పు వస్తుంది, కొంతమందికి 9thలో వస్తుంది, కొంతమందికి ఇంటర్లో వస్తుంది, కొంతమందికి డిగ్రీలో వస్తుంది, కొంతమందికి డిగ్రీ అయ్యాక పీజీకి వచ్చేసరికి తెలివితేటలు వస్తాయి. ఈ తెలివితేటలు అనేవి మీ నుంచే కదా సంక్రమిస్తాయి. ఒకవేళ నువ్వు తెలివైన వాడివి అనుకుందాం, ఆ పిల్లలు తెలివి తక్కువ వాళ్ళైతే ఏమవుతుంది? చచ్చిపోతారా? నీకు ఇల్లు ఉంది ఉండడానికి, నీకు మంచి ఉద్యోగం ఉంది, వాట్ ఎల్స్ యూ నీడ్? ఇప్పుడు వాళ్ళు లక్షల కోట్లు సంపాదించక్కర్లేదు కదా, వాళ్ళు తినడానికి వాళ్ళు సంపాదించుకుని ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా బతకగలిగితే చాలు అని మనం ఆలోచించాలి కదా. ఇంకొకటండి, మిగతా పిల్లల పెర్ఫార్మెన్స్ బాగుంది అనుకుందాం, టీచర్స్ కూడా కంపేర్ చేయొద్దండి. చూడు వాడు ఎంత బాగా చదువుతున్నాడు, నువ్వేంటి ఇలా చదివావంటే చదవలేడు వాడు. వాడికి నిజంగా తెలివి ఉన్నా కూడా వాడు భయపడతాడు కొన్నిసార్లు వాడు టీచర్ అలా మాట్లాడేసి బెదిరిపోతాడు. టీచర్స్ కూడా ఫేవరిజం ఉండద్దు. నిజంగా టీచర్స్ చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే వీక్గా ఉన్నారో శారీరకంగా కావచ్చు, చదువులో కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. బాగా చదివేవాడికి నువ్వు చెప్పక్కర్లా, వాడే చదువుతాడు. వీళ్ళకి నువ్వు ఇవ్వాలి ప్రోద్బలం, ప్రోత్సాహం. అది చెయ్యరు. ఎంతసేపు బాగా చదివే 10 మందికి చెప్తే బాగా చదవని వాళ్ళు ఏమైపోతారు? బాగా చదవని వాళ్ళని ముందు బెంచీలో కూర్చోబెట్టండి. వాళ్ళకి అర్థం కాకపోతే 1కి 2 సార్లు అడగండి దయచేసి. అయినా చిన్నపిల్లల పెర్ఫార్మెన్స్ ఏంటండి, వాడు ఆడుతూ పాడుతూ చదువుతాడు, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది చదువు. నీకేనా ఇక్కడ ప్రెస్టీజ్ అని తగ్గిపోతుందా?
సొసైటీ మాట్లాడుతుందండి. ఇప్పుడు సొసైటీకి పని పాటు లేదు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారు, ఏంటి మీ పిల్లాడికి ఎన్ని మార్కులు వచ్చాయి, 40ఏనా? 40 వస్తే వాడు మనిషి కాదా? 100కి 100 వస్తే వాడు మనిషా? అవసరం లేదు. ఇప్పుడు ఎల్కేజీలో వాడు 100 మార్కులు తెచ్చుకున్నా, ఇంటర్మీడియట్లో వాడు 100 మార్కులు తెచ్చుకున్నా గొప్పవాడేం కాదు. వాడు జీవితంలో 100 మార్కులు తెచ్చుకున్నాడా లేదా, అది ముఖ్యం. జీవితాన్ని వాడు చక్కగా అంటే బతకగలుగుతున్నాడా లేదా, ప్రజల్ని మోసం చేయకుండా తన అన్నం తింటూ కుటుంబానికి అన్నం పెడుతున్నాడా లేదా, అది ఆలోచించండి. మీ కొడుకు మంచి పేరు తెచ్చుకున్నాడా, లేదు అక్రమంగా అన్యాయంగా సంపాదించి గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడా? ఏమంటే ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. బిల్ గేట్సే తీసుకోండి, ఎంత చదువుకున్నాడు? అందరూ ఫెయిల్ అయిన వాళ్ళే ఉంటారు. నాట్ ఈవెన్ డిగ్రీ. డిగ్రీలు ఎప్పుడూ కూడా చదువుకి కొలమానం కాదు. మార్కులు ఎప్పుడూ తెలివితేటలకి కొలమానం కాదు. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవాళ చదవని వాడు రేపు చదువుతాడు. మీ నాన్నగారు చాలా తెలివైన వాళ్ళు అయి ఉండొచ్చండి. మా నాన్నగారు డబుల్ మ్యాథమెటిక్స్. నాకు మ్యాథ్స్ అంటే భయం. ఎందుకు తెలుసా? మా టీచర్ వల్ల. టీచర్ పిక్కపైసాలు పెట్టేసేది. నాకు అసలు ఆ క్లాస్ అంటే భయం అండి. ట్యూషన్ పెడితే ట్యూషన్కి వెళ్ళేదాన్ని కాదు నేను. వెళ్లకుండా స్కూల్ బయట ఒక అవ్వ తాత ఉండేవాళ్ళు, ఇవన్నీ శనగలు ఇవన్నీ అమ్ముకుంటారు చూడండి, బఠానీలు. అక్కడ కూర్చుంటే వాళ్ళు 4-5 రోజులు అయ్యాక మా అక్కకి కంప్లైంట్ చేశారు, ఈ అమ్మాయి ఇక్కడ కూర్చుంటోంది ట్యూషన్కి వెళ్లకుండా అని. అప్పుడు మా నాన్నగారు ఎప్పుడు మమ్మల్ని తిట్టి అరగారు, కొట్టి అరగారు. ఎందుకంటే నాకు 7వ క్లాస్ వరకు యావరేజ్ మార్క్సే వచ్చాయేమో, నాకు గుర్తులేదు. ఐఎమ్ నాట్ ఏ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ ఎట్ దట్ టైం. నా ఇంటెలిజెన్సీ 10th తర్వాతే పెరిగింది. అంటే అది ఇంకొకటండి, ఇక్కడ జన్యుపరంగా కూడా లోపాలు ఉంటాయి. మీకు తెలుసో లేదు, దాన్ని జీన్స్ అంటాం మనం. కొంతమంది పిల్లలు స్లో లెర్నర్స్ ఉంటారు. అది ఎలాగంటే స్లో లెర్నర్స్ అంటారు. స్లో లెర్నర్స్ అంటే అదేం తప్పు వార్త కాదు, వాళ్ళు తెలివిలేని వాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు 4 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు అనుకుందాం, లేకపోతే ఇప్పుడు 7 ఏళ్ల పిల్లాడినే తీసుకుందాం అనుకుందాం. 7 ఏళ్ల పిల్లాడు వాడు మెంటల్గా వాడి కెపాసిటీ 3 years 4 years ఉండొచ్చు. మీకు అర్థమైందా? అంటే మెదడు ఎదుగుదల అనేది స్లో ఉంటుంది. దానివల్ల వాడు ఇప్పుడు 5th క్లాస్కి వచ్చాడు అనుకోండి, హీఈస్ ఏబుల్ టు స్టడీ 2nd క్లాస్ బుక్స్ అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. యాజ్ ఎ పేరెంట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీళ్ళ కెపాసిటీ ఎంత ఉంది. మీకు ఐక్యూ టెస్ట్లు ఉంటాయి, అవి కూడా చేయించుకోవచ్చు మనం. అంటే ఐక్యూ టెస్ట్ 100% ఎక్యురేట్ అని నేను అన్నాను. అంటే మీకు డౌట్ ఉంటే దానికి కొన్ని సంస్థలు ఉన్నాయి, మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఐక్యూ టెస్ట్ చేయించుకోవచ్చు. చేయించుకుంటే మీ పిల్లల పెర్ఫార్మెన్స్ ఎంత ఉంది, అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఇప్పుడు ఏ వయసు పిల్లలుగా వాళ్ళు ఎదుగుతున్నారు. ఇప్పుడు 10 ఏళ్ల పిల్లాడో దే మేబీ 6 ఏళ్ల దగ్గరే వాళ్ళు ఉండుంటారు ఆ టైంకి. సో వాళ్ళ గ్రోత్ వచ్చేసరికి, వాళ్ళు 20 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ కెపాసిటీ 14 ఏళ్ల పిల్లలదే ఉంటుంది. మనకి ఓపిక ఉండాలి. ఇది ఈ జీన్స్ అనేవి మన ద్వారానే వస్తాయిగా, అవే ఎక్కడో పుట్టి రావు కదా, వాళ్ళేం కొత్తగా పుట్టరు కదా. సో ఇటు 7 తరాల్లో అటు 7 తరాల్లో ఎవడో అలా ఉండుంటాడు, అది పిల్లలకు వచ్చాయి. మీరు కనకండి, లేకపోతే పిల్లల్ని కనకండి. మీకు వాడేదో ఎక్సెల్ అయిపోవాలి, వాడేదో 100కి 100 తెచ్చేసుకోవాలి, నారాయణ చైతన్యాన్ని ఉద్ధరించాలనుకుంటే డోంట్ గో ఫర్ చిల్డ్రన్. లేదు మీకు ఇంకా అంతకంటే కూడా పెళ్ళే చేసుకోకండి, దరిద్రం వదులుతుంది. చేసుకున్నాక ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ దెమ్ అప్ ఇన్ ఏ ప్రాపర్ వే. వాళ్ళని మంచిగా పెంచే బాధ్యత పేరెంట్స్గా మనది. కొట్టి తిడితే చదువు రాదండి, మీరు బుజ్జగించి చెప్తే తలకెక్కుతుంది. వాడికి తెలివి లేదనుకోండి, మీరు ఏం చేయాలి? యాజ్ ఎ పేరెంట్ మనం చేయాల్సింది ఏంటంటే, నువ్వు భలే రాస్తున్నావే, నువ్వు భలే చదువుతున్నావే, నువ్వు భలే ఇంటెలిజెంట్వి, యూ కెన్ డూ ఇట్, ఇవాళకైతే రేపు చేస్తావు నాన్న, టెన్షన్ పడకు, నువ్వు వాళ్ళతో కంపేర్ చేసుకోకు అని మనం చెప్పగలగాలి. అంతేగాని వెదవా నీకు ఎప్పుడు రాదు చదువు, నువ్వు ఇంతే, పక్కవాడు చూడు అంటే వాడు అలాగే ఉంటాడు. వాడు మానసికంగా కుంగిపోతాడు. వాడికి నిజంగా తెలివి ఉన్నా కూడా తెలివి చచ్చిపోతుందండి పేరెంట్స్ వల్ల. పేరెంట్సే కాదు, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ వల్ల కూడా. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయనుకుందాం. జాయింట్ ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే, పెదనాన్న పిల్లలు బాగా చదవచ్చు, వీళ్ళ పిల్లలు బాగా చదవకపోవచ్చు. చూసావా వాడు ఎంత బాగా చదివాడు, నువ్వు వెధవి, నీకేమీ రాదు, నువ్వు పనికి మాలిన వాడివంటే, నువ్వు సైకలాజికల్గా పిల్లనో నువ్వు ఎంత ఇన్సల్ట్ చేస్తున్నావంటే అది వాడు పెద్ద అయినా మర్చిపోడు. కాబట్టి పిల్లల్ని పెంచే విధానం తెలుసుకున్నాక కనండి, లేదు కన్నాక విధానం తెలుసుకుని పెంచండి. either this or that.
దిస్ ఈజ్ వాట్ యాజ్ ఏ పేరెంట్ ఆర్ పేరెంట్స్ దే షుడ్ లెర్న్, దే షుడ్ ఫాలో. లేకపోతే ఇలాంటి హత్యలు జరుగుతాయండి. పరువు హత్య కింద ఇది కూడా. ఈ రెండూ కూడా పరువు హత్యలే, సందేహమే లేదు మీకు. ఆడపిల్ల వెళ్ళిపోతే పరువు హత్యలని కాదు. మీరు సొసైటీ కోసం మీ పిల్లల్ని చంపుకున్నారంటే తెలివితేటలు తక్కువగా ఉన్నాయని ఇది కూడా ఒక రకమైన పరువు హత్య. కాబట్టి సమాజంలో మనం ఒక పౌరుడిగా ఆరు పౌరురాలుగా మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఆలోచించుకోవాలి. మన పిల్లల్ని మనం సరిగా పెంచుతున్నామా లేదా, పక్కవాడితో పోల్చొద్దు దయచేసి. అలా పెంచగలిగితేనే కనండి. ఇదే మనం చెప్తున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.